ముసందన్ ట్రిప్ ఫైనల్ పార్ట్ ఇది. ప్రీవియస్ వీడియోలో 5 యాక్టివిటీస్ దాకా చూసాం కదా. ఇంకా 6th యాక్టివిటీ చూసే ముందు ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. బఫే సిస్టము. బిర్యానీ రైస్, లెగ్ పీసు, పాస్తా, రోటీ, వైట్ రైస్, పప్పు, చికెన్ కర్రీ, నూడిల్స్, అన్ని రకాల సాసులు ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఒక్కొక్కరం లంచ్ అనేది ఫినిష్ చేసేసాము. అప్పటికే టైం 3:30 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయ్యాము. ఈ బోట్లోనే ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్ 2 ఉన్నాయి. అవి కింద ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం ఫ్రెష్ అయిపోవచ్చు. ఇంకా సాంగ్స్ ప్లే చేశారు. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఇలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసేస్తున్నారు. మంచిగా అందరూ ఎఫర్ట్స్ పెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ముకుంద్కి వచ్చిన దారిలో ముకుంద్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా 6th యాక్టివిటీ వచ్చి లైమ్ స్టోన్ చూడాలి. లైమ్ స్టోన్ చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా దూరంగా తెల్లగా, ఇదేనమాట లైమ్ స్టోను. ఈ లైమ్ స్టోన్ అనేది న్యాచురల్ గా ఏర్పడింది. దీని ద్వారా సిమెంట్ కూడా తయారవుతుందంట. ఇక్కడ షిప్ లో ఈయన చెప్తా ఉన్నాడు. ఈ లైమ్ స్టోన్ అనేది చాలా పెద్దదిగా ఉంది. దాదాపు 500 మీటర్స్ దాకా ఉంది. ఇది ఎండాకాలంలో వేడికి కొంచెం కొంచెం మెల్ట్ అయిపోతూ ఉందంట. సంవత్సరానికి చాలా వరకు మెల్ట్ అయిపోతుందంట. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనం పెయింట్ పూసినట్టే ఉంది. ఇదంతా కరిగి ఇలా న్యాచురల్ గా ఫామ్ అయిపోయింది. ఇక్కడ ఇలా కరిగి కరిగి ఇలా చిన్న కేవ్స్ మాదిరి ఏర్పడిపోయాయి. బట్ లోపలికైతే వెళ్ళలేము. దగ్గరికి వెళ్ళి చూడాలంటే ఈ కేవ్ ని టచ్ చేయాలంటే దీనికి సపరేట్ గా చిన్న చిన్న బోర్డ్స్ ఉంటాయి. మనం వాళ్ళతో మాట్లాడేసేసి మనం దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. ఇంతటితో 6th యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా చల్లగా గాలి వస్తుంది అనమాట. మనం కొండల మధ్యలో ఉన్నాం కదా, అందులో సముద్రం పైన ఉన్నాం కదా, చాలా చల్లగా గాలి వస్తుంది. దీంతో వీళ్ళు నిద్రపోయారు. ఇంకా 7th యాక్టివిటీ వచ్చి ఫిషింగ్ అన్నమాట. ఇలాగా ప్రతి ఒక్కరికి ఇట్లాగా గ్యాలం లాగిస్తారు. దీనికి ఒక ఎండు చేప తగిలిచ్చేసేసి ఇస్తారనమాట. ఒక దగ్గర బోట్ అనేది ఆగిపోద్ది. ఇక్కడ మనం ఫిషింగ్ చేయొచ్చు అనమాట. ఇంకా అందరూ వాటిని తీసుకొని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎవరికి పడద్దో చేప. సముద్రంలో చేపలు పట్టడం భలే క్రేజీ థాట్ కదా. చాలా బాగుందన్నమాట. కానీ చాలా మంది ట్రై చేశారు. ఒక చేప కూడా దొరకలేదు. మేమంతా ఒక బ్యాచ్గా వెళ్ళామని చెప్పాను కదా. మా బ్యాచ్లో ఒక అన్నకి దొరికింది చేపని. ఇంకా దాంతో అందరం కలిసి ఫొటోస్ దిగాము. 7th యాక్టివిటీ ఫినిష్ అయిపోయింది. ఇంతటితో రిటర్న్ టు దుబాయ్ అన్నమాట. ఇంకా దుబాయ్కి తిరిగి వచ్చేసేసాము. ఇంకా ఒమాన్ దాటి దుబాయ్కి వచ్చేసేసరికి ఈవినింగ్ 6:37 అట్లా అయిపోయింది. వర్తా కాదా అనుకుంటే డెఫినెట్ గా ఇది వర్తే అన్నమాట. మంచిగా అన్ని వాటర్ యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి. చలికాలంలో వానాకాలంలో అయితే ఈ ట్రిప్ని ప్రిఫర్ చేయొద్దు. ఓన్లీ ఎండాకాలంలో ఒక్కటే దీన్ని ప్రిఫర్ చేయండి. అప్పుడే మీరు అన్ని రకాల వాటర్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం సముద్రం మీద వెళ్తాం కదా, సో అందుకే. ఇంకా సేఫ్గా వచ్చేసేసాం. బాయ్.